హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం పితికి పప్పు కూర ఎలా వండుకోవాలన్నది చూద్దాము. అందరికీ తెలిసే ఉంటుంది కదా పితికి పప్పు అన్నది. చూసారా ఇలా ఉంటుంది. అనపకాయలను వలిసి రాత్రంతా నానబెట్టుకొని పొద్దున్నే ఇలా పితికితే పప్పు అన్నది బయట వచ్చేస్తుంది. తొక్క పడేసేయచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, ఈవెన్ దోశ, ఇడ్లీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏమేమి కావాలన్న చూద్దాం. కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, టమాటో, సరే కొద్దిగా రెండు లవంగాలు, కొద్దిగా చెక్క తీసుకున్నాను, అంతే సరిపోతుంది. సరే పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్, పసుపు. ఇప్పుడు మనము ఒక పాత్ర పెట్టుకొని పాత్ర వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు చిటపట అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పసుపు వేసుకుందాం. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగానే వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అన్నది తొందరగా మెత్తబడతాయి. సరే పితికి పప్పు అన్నది వేసుకుందాం. ఇట్లానే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఉడికిపోతాయి. కుక్కర్లో ఏం వేసుకునే అవసరం ఉండదు. అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ లోపల మనం మసాలా గ్రైండ్ చేసుకుందాం. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగ, టమాటో, పచ్చి కొబ్బరి, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, వీటినన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకుందాం. సరే ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయాయి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. సరే ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాం. అప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. చెక్ చేసుకోండి, ఒకరితో ఒక టేస్ట్ ఉంటుంది కదా, చెక్ చేసి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. సరే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. పూర్తిగా వాచ్ చేసి మన వీడియో ఎలా ఉన్నదన్నది లైక్ చేసి కమెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. చాలా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో స్టవ్ కట్టేయడమే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.